ఇప్పుడు మనం ధనవంతుడి గురించి మనం చూసుకుంటాము. అదేవిధంగా లాజరు గురించి మనం చూసుకుంటాము. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19-31 వచనాల్లో చూసుకున్నట్లయితే, ధనవంతుడు ఒకడున్నాడు. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహు సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఈరోజు మనం చూసుకుంటే ఇద్దరు మనుషుల గురించి మనం చూసుకుంటున్నాము. ఒక అతను ధనవంతుడు, ఇంకొక అతను లాజరు. ధనవంతుడు ప్రతి దినము మంచి బట్టలు వేసుకుంటున్నాడు, మంచి ఆహారం తీసుకుంటున్నాడు, సుఖం అనుభవిస్తున్నాడు. ఇంకొక అతను లాజరును చూసినట్లయితే దరిద్రుడు. లాజరు ఒక దరిద్రుడు. అతను కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. అతనికి కురుపులు ఉన్నాయండి లాజరుకి. దరిద్రుడు, అతని కురుపులు కుక్కలు వచ్చి నాకాను అని ఉంది. ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నాడండి దరిద్రుడు. లాజరు చూసినట్లయితే ఇక లాజరు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ధనవంతుడైన ఇంటి ముందు పడి ఉన్నాడు. ఆయన వేసే రొట్టెలు తింటున్నాడు. అదేవిధంగా కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉన్నాయి. అప్పుడు లాజరు చూసినట్లయితే ఒకరోజు లాజరు చనిపోయాడండి. దేవదూతల చేత అబ్రహాం గ్రొమ్మన ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతంలో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మునున్న లాజరును చూచెను. తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, లాజరును పంపు. తన వేలికొనను నీటితో ముంచి నా నాలుకలను చల్లార్చపరచుము గాక. నేను ఈ అగ్ని జ్వాలలతో బహు వేదన పొందుతున్నాను అని కేకలు వేసాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషుల గురించి మనం చూసుకుంటున్నాము. ఒకడు ధనవంతుడు, ఇంకోడు లాజరు. లాజరు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడండి. ధనవంతుడు, ఆయన ఎంతో సుఖం అనుభవిస్తున్నాడు. లాజరు మాత్రం ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు. ధనవంతుడు వేసే బల్ల రొట్టె ముక్కలు తింటున్నాడండి. కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకాయి. కానీ అతను ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, ఆయన ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఆయన ప్రభువుని విడిచిపెట్టలేదండి. ఎన్నో బాధలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడిని ఎప్పుడూ మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టకూడదు. కానీ ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారండి. ఒకరేమో పరలోకంకి వెళ్ళినట్టు చూస్తున్నాం, ఒకరేమో నరకానికి వెళ్ళినట్టు చూస్తున్నాము. నరకంలో ఎంతో వేదన చెందుతున్నాడండి ధనవంతుడు. ఎంతో వేదన, భయంకరమైన పరిస్థితి అండి అది. నీళ్లు డ్రాప్స్ ఇవ్వమంటున్నాడు. అక్కడ అగ్ని ఇంతకుముందు కూడా మనం చూసుకుంటున్నాం. పరలోకము నరకము. పరలోకంలో ఏమో లాజరు వెళ్ళిపోయాడు, నరకానికి ఏమో ధనవంతుడు వెళ్ళాడు. నరకం అనేది చాలా వేదనత ప్రదేశము. నరకం అనేది చీకటి ప్రదేశం, పళ్ళు కొరకటం అనే ప్రదేశం. అగ్ని ఆరదో పురుగు చావదు. అక్కడికి ఇక్కడికి మధ్య అగాధం ఉందండి. అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి లేదు. కానీ దేవుడు వాక్యం చూసినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నరకమా పరలోకమా, యేసుక్రీస్తు ప్రభు మనకు మార్గం అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనం చూసుకుంటే ఆయనే మనకు మార్గమే ఉన్నాడు పరలోకానికి. ఆయన ఏంది విశ్వసించినట్టు తప్పకుండా మనం నిత్య జీవనంలో ప్రవేశిస్తాం.